హాయ్ అండి అందరికీ నమస్తే. గణపయ్య వచ్చేసాడు. మనందరికి పండగ స్టార్ట్ అయిందో వినాయక చవితి వస్తుందంటే చాలు 15 డేస్‌లో ముందే హడావిడి స్టార్ట్ అయిపోతుంది. మన సరౌండింగ్స్ అంతా పందిర్లతో, చందాతో బాగా స్టార్ట్ అవుతుంది. ఇక పండగలో నాకు బాగా నచ్చే పాయింట్ ఏందో తెలుసా? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఈ పండుగలో అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇక వినాయక చవితి ముందు రోజైతే ఎక్కడ చూసినా బిజీ బిజీ రోడ్లు, షాపింగ్ వాతావరణం స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి హాలిడేస్ ఇంకేముంది ఎంజాయ్ మామూలుగా ఉండదు. మేమైతే చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాం. ఎందుకో తెలీదు వినాయక చవితి రాంగానే నా మనసు చాలా ఎమోషనల్ అవుతుంది. మట్ ఇక ముందు రోజే మేమెళ్ళి షాపింగ్‌కెళ్ళి మట్టి గణపయ్యని పూలు, పత్రిక, పళ్ళు అన్నీ తెచ్చుకొని చక్కగా పూజ చేసుకున్నాము. ఏ పని ప్రారంభిస్తున్నా ముందుగా వినాయకునికి పూజ చేసుకుంటాం. అది మ్యారేజ్ అయినా, గృహప్రవేశమైన. ఎందుకంటే ఆ గణపయ్య బ్లెస్సింగ్స్ కావాలి. వినాయకుడు అంటేనే అడ్డంకులు తొలగించేవాడు. ఈ వినాయక చవితికి మనందరి ప్రాబ్లమ్స్ తొలగించి, కష్టపడే శక్తిని ఇచ్చి, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మనందరికీ. వాళ్ళు పెద్ద వినాయకుడిని తెచ్చుకున్నారు. చాలా బాగా చేస్తున్నారు. మనం ఎందుకు చాలా చిన్నగా సింపుల్‌గా చేసుకుంటున్నాం అని ఎవరు కంపారిజన్ చేసుకోవద్దు. ఎవరి స్తోమతకి తగ్గట్టుగా, ఎవరికి నచ్చినట్టుగా ఎలా చేసినా సరే మనం హ్యాపీగా, ఇష్టంగా పూజ చేస్తే ఆ వినాయకుడు చాలా సంతోషిస్తాడు. అందరినీ కాపాడుతాడు. గణపతి బప్ప మోరియో. ఎక్కడ చూసినా పిల్లలందరూ జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అలా అంటుంటే వినడానికి భలే అనిపిస్తుంది. మా చిన్నప్పుడు కూడా అంతే. భలే అసలు ఎక్కడ గణపయ్యని పెడితే అక్కడికెళ్ళి చూసొచ్చేవాళ్ళం. ఇలా ఉన్నాడు అక్కడ ఇలా చేస్తున్నారు భలే ఆనందంగా తిరిగేవాళ్ళం. ఎంతైనా చిన్నప్పుడు డేస్ భలే గుర్తొస్తాయి. భలే హ్యాపీ అనిపిస్తుంది కదా మనందరికీ. నా చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గరే మట్టి ఉంటుంది. ఒక తాతయ్య చేసి ఇచ్చేవాడు అనమాట. మనం ₹2 తీసుకెళ్తే చాలు ఆ చెక్కతో మట్టి గణపయ్యని చేసి ఇచ్చేవాడు. న్యూస్ పేపర్ మీద పెట్టి అసలు భలే ఉండేది. ఎంత ఆనందంగా తెచ్చుకునే వాళ్ళమో. ముందు రోజు వెళ్ళి ₹2 ఇచ్చింది అమ్మ అని చెప్పి గబగబా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఎందుకో అది చాలా హ్యాపీ అనిపించేది ఆ మూమెంట్. అంతేకాదు నా చిన్నప్పుడైతే మా తాతయ్యని ఇలా అడిగేదాన్నంట, వినాయకుడిని మనం తెచ్చేసుకుంటున్నాం, మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమనరా, వదిలిపెట్టి ఉండగలడా, ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మన దగ్గర అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసేదాన్ని. అప్పుడు ఊహ తెలియదు కదా. ఇప్పుడు అవి తలుచుకుంటే చాలా ఇక్కడ ఫుల్ వాన మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ పడతానే ఉంది వాన. మీకెలా అక్కడ వాన పడుతుందా? సెలబ్రేట్ చేసుకున్నారా? ఏమేం ప్రసాదాలు చేశారు? పూజ అయ్యాక భలే ప్రసాదాలు తింటుంటే భలే థ్రిల్గా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కొచ్చు కదా ఫ్రెండ్స్, ప్లీజ్.